75వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ బొమ్మ వద్ద నివాళులర్పించడం జరిగిందని బాల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండిందని, హే రామ్ అంటూ ప్రాణాలు విడిచిన ఆ మహానుభావుడి ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయని అన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందని, ఆయన పేరు మీద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదల హక్కుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసివేసి జీ పథకం తీసుకువచ్చి మన్రేగా పథకాన్ని తూట్లు పొడిచిందని, నూతన పథకం పేదల హక్కును, ఆత్మగౌరవాన్ని తుడిచిపెడుతుందని సంజయ్ అన్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం బండ్లపల్లిలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మన్రేగా తిరిగి పునఃస్థాపన చేసే వరకు ఉద్యమిస్తుందని, నెల్లూరు జిల్లాలో డీసీసీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కలిపి ఉద్యమిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరాపురం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ప్రసాద్, బుచ్చి కిషోర్, ముదిగుంట సీనయ్య, మస్తాన్, దావూద్, చైతన్య, అభి, పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.